దైవజనులు భక్త సింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఈ దినము జనవరి 18వ తేదీ. నేటి దినపు ముఖ్య వచనము: దేవుని మార్గము యథార్థమైనది. కీర్తనలు 18వ అధ్యాయము 30వ వచనము. దేవుడెల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు. ఇది మానవ మాత్రులమైన మనకు అంత సులభముగా అర్థము కాదు. అయితే మనము సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును. అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదుని ఏర్పరచుకుని పిలిచినప్పుడే అతని పక్షముగా ఉన్న ఉన్నత పరలోకపు ఉద్దేశమును కలిగి ఉండెను. మనము కూడా పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనలను క్షమించి రక్షించుటలో ఆయనకు గల ఉద్దేశమును, ఆయన మనసులో ఉన్న దానిని గ్రహించలేము. ఆ సమయములో కేవలము క్షమించబడి, కడగబడి, శుద్ధి చేయబడి, దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడే విషయమే మనము పట్టింపగలిగి ఉందము. ఆయన తన మార్గమును మనకు బోధింపనారంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించుదము, మరికొన్నిసార్లు ఎదురాడదము కూడా. అయితే దేవుని వాక్యములో మనము చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనస్సును స్పష్టముగాను క్రమముగాను మనకు బయలుపరచుచూ ఉండును. జీవితములో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా ఉండును. దేవుడు తన సొంత మార్గములో తన మనస్సు, తలంపు, ఏర్పాటులను అనుసరించి మనలను నడిపించుచున్నాడు. మనము ఆ విషయములను తరువాత తెలుసుకుందాము. అంతవరకు దేవుని మనసు నెరుగుట మనము ఓపికతో నేర్చుకునుచూ ఉండవలెను. ఆమేన్.